తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచరిస్తోంది. ఇవాళ ఉదయం కల్వర్టు వద్ద చిరుత కనిపించింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని మరీ చిరుత రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై చిరుత ఉండటాన్ని చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో చిరుత ఉన్న వైపుకు కాకుండా ఒకే రోడ్డుపై మాత్రమే వాహనదారులు రాకపోకలు సాగించారు. చాలాసేపటి వరకు కూడా చిరుత ఆ ప్రాంతంలోనే తాపీగా కూర్చున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు కొందరు వాహనదారులు చిరుతను తమ మొబైల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోస్ వైరల్గా మారాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతిలో చిరుత సంచారం అధికమైన పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనము తిరుపతిలో ఉన్న జూ పార్క్ మార్గం వద్ద ఉన్నాము. అయితే నిన్న సాయంత్రం పూట కానీ అయితే ఇవాళ వేకువజామున కూడా ఈ యొక్క ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే చిరుత ఈ ప్లేస్లోనే కూర్చొని ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిత్యం వేలాది మంది శ్రీవారి భక్తులు కూడా తిరుమలకు వెళ్ళడానికి ఈ యొక్క మార్గాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అయితే పక్కనే మనం చూసుకున్నట్టయితే ఎన్సీసీ క్యాంపు ఏదైతే కమాండ్ క్యాంపుకి సంబంధించి ఒక క్యాంప్ ఉంది. దాన్ని ఆనుకొని అంటే ఇక్కడ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే అరవింద్ హాస్పిటల్ ఉంది. అయితే ప్రతిరోజు వందలాది మంది పేషెంట్లు కూడా సరే అయితే తన కంటి పరీక్షలు చేసుకోవడానికి కూడా సరే పేషెంట్లు ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మార్గంలో చిరుత సంచారం కూడా ఉండడంతో స్థానికులతో పాటు పేషెంట్లు కూడా సరే భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు ఈ ప్రాంతం గుండానే ప్రతిరోజు కూడా సరే మార్నింగ్ ఈవినింగ్ కూడా సరే స్థానికంగా ఉండేవాళ్ళు చల్లగా ఉంటుందని ఈ ప్రాంతంలో వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే నిన్న రాత్రి సమయంలో ఈ యొక్క ప్రాంతంలోనే ఇక్కడ చిరుత ఇక్కడ కూర్చొని కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారం రోజులు వ్యవధి ముందు కూడా సరే ఈ యొక్క ప్రాంతంలోనే సంచరించిన ఆనవాళ్ళు అయితే వీడియోస్ కూడా చూసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా సరే ఆపోజిట్లో వెళ్తున్న వాళ్ళు కూడా సరే చిరుతని సంచారం ఏదైతే ఉండదో దీన్ని వీడియో తీసి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా పక్కనే ఉన్నటువంటి అయితే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క ప్రాంతం ఆనుకొని వేదిక్ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతాల్లో కూడా గడిచిన 3 నెలలకు ముందు కూడా సరే చిరుత సంచారం అధిక అవడంతో తిరుపతికి సంబంధించి యూనివర్సిటీ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా సరే హోల్డింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. చిరుత ఉండాది సాయంత్రం 5 అయితే బయటకు రావద్దంటూ కూడా సరే హోల్డింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే శేషాచలం అడవుల్లో నుంచి కూడా చిరుతలు బయటకు రావడం, ఈ ప్రాంతంలోనే నిరంతరం కూడా సరే జింక పిల్లలు దాదాపు ఒక 50 జింక పిల్లలు కూడా ఈ యొక్క ప్రాంతంలో కూడా తిరుగుతున్నట్టు కూడా సమాచారం. అయితే చిరుతని ఇప్పటికీ పట్టుకోవడానికి కూడా సరే ఈ ప్రాంతంలోనే ట్రాప్ కెమెరాలతో పాటు చిరుత బోన్లు కూడా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన 3 నెలల వ్యవధిలో కూడా ఆ చిరుతని కూడా సరే పట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకైతే వేదిక యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సరే ఒక చిరుత అయితే ఆడ చిరుతకు సంబంధించి చిరుత కూడా బంధించిన పరిస్థితి అయితే బోర్డులో చిక్కింది. దాని తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి ఏదైతే కోడూరు సైడ్ ఉన్నటువంటి అడవుల్లో కూడా వదిలిపెట్టేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అంతా ముగిసింది కదా అనుకునే సమయంలో కూడా సరే మళ్ళీ ఇప్పుడు చిరుత సంచారం మళ్ళీ ఏదైతే శేషాచలం అడవులు కూడా దాటుకొని ఈ యొక్క రోడ్డు దాటుకొని మరి ఈ యొక్క ప్రాంతాల్లో వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా సరే చిరుత సమాచారం తెలుసుకొని దాని జాడ కోసం కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సోలార్తో ఉన్నటువంటి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అటు ఫారెస్ట్ అధికారులు ఏదైతే మనం ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతంలోనే ఈ గుండ కూడా లోపలికి వచ్చి ఈ పైన వచ్చి పనుకున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చిరుత ఎక్కువ శాతం కూడా ఈ యొక్క ఫుడ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ పారేస్తారో ఈ యొక్క ఫుడ్ పారేసినప్పుడు అక్కడ చిరుతలు దీనికోసం కూడా వస్తున్నాయనేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఎట్టకేళ్లకు ఈ యొక్క చిరుతని బంధించాలనేసి కూడా సరే అటు ఫారెస్ట్ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఏదైతే నిరంతరం కూడా సరే ఈ జూ పార్క్ మార్గంలో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి, వందలాది మంది పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వెంటనే ఆ చిరుతని బంధించాలంటే కూడా స్థానికులతో పాటు అదేవిధంగా అరవింద్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్ కూడా కోరుకున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరినాథ్, సిటీ 24 న్యూస్, తిరుపతి.